రిసీవింగ్ పంపిన కారు మార్చలేదు, ఉంటున్న ఇల్లు మార్చలేదు, పద్ధతులు మాత్రం మార్చేస్తారా? ఏం పద్ధతులు మార్చారా? అరే కనీసం అల్లుడు ఇంటికి వస్తే గుమ్మం దగ్గరకు వచ్చి వెల్కమ్ చెప్పరా? బేసిక్స్ అవి. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది, ఇప్పుడు కొత్తగా వెల్కమ్ ఏంట్రా? ఓరిని పాజిటివిటీకి పిండం పెట్ట నేను చెప్పేది నీ గురించి కాదు, ఇంటికి చిన్న అల్లుడైన నా గురించి. ఇంకా నువ్వు ఇంటికి అల్లుడు కాలేదుగా, అయితే చెప్తారులే. అయితే కాదు, అవ్వాలి. నన్నింతో నా పెళ్లి జరగాలి, లేదంటే నువ్వు వదినకు విడాకులు ఇచ్చే. నా చెల్లెలకి నీకు పెళ్ళవ్వకపోతే ఆయన నాకెందుకు విడాకులు ఇస్తారు? అడవికి వెళ్లాల్సింది రాముడైతే పెళ్ళాన్ని వదిలేసి లక్ష్మణుడు ఫాలో అవ్వాలా? చెక్ ఇస్తే అమ్మా. దానికి దీనికి ఏంటి పోలిక? ఇట్రారా, ఈడికి నాకేమైనా పోలిక ఉందా? అన్నదమ్ములుగా పుట్ల కొన్నిటికి పోలికలు ఉన్నావమ్మా, చెప్పింది ఫాలో అవ్వాలంతే. ఈ బుర్ర తక్కువ డిస్కషన్ ఏంటారు ఇక్కడ? అమ్మా ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ఫైన్. ఏంటి అలా వస్తుంది? కేసు పెట్టుదా ఏంటి? దాన్ని హక్ చేసుకున్నావేంట్రా? మరి వాళ్ళిద్దరూ మీ ఇద్దరిని హక్ చేసుకునే మధ్యలో నేను చెక్ బ్యాన్ చేసుకోనా? ఐ కాంట్. వీడికి ఇంకా చిన్నపాటి తిక్కపోవాలి. సారీ, నైస్ జోక్. తిక్కపోకపోవడం జోక్ ఏంటి? ఓ బయటికి వచ్చేసిందా? చాలా బయటకు, బట్ ఇట్స్ ఓకే. అయినా మీరు పని మనిషిని ఇక మార్చలేదా? పని బానే చేసిందిగా, మార్చడం ఎందుకు? మార్చాలి. ఫోన్ బాగానే పనిచేస్తుంది, అయినా కొత్తది మార్కెట్లో వస్తే మార్చట్లా. కారు మంచి రన్నింగ్ కండిషన్ లో ఉంటుంది, కానీ మార్కెట్లో స్లీక్ కార్ వస్తుంది, మార్చట్లా. మనం వాడే వాటిని అప్పుడప్పుడు మార్చాలి, అప్పుడే ఫ్రెష్ గా ఉంటుంది. ఇట్స్ రిజువినేషన్. ఇంకా నయం వైఫ్ మార్చమల్లా. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, కానీ ఈ హైట్ లో దొరకాలంటే మినిమం యుగాండాకి వెళ్ళాలి. వీడికి స్టిక్కర్ తాటికాయ ఎంత ఉంది? ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? హాయ్ బావా. నందు. హాయ్ నందు, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. అక్కెక్కడ? లోపల ఉందమ్మా. నందు. కిషోర్. హాయ్. ఫైనలీ నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నువ్వు రాలే. నువ్వు కూడా ఈసారికి ఇలా కాకుండా స్లిమ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు కాలే. సరే అక్కని కలిసి వస్తావు. రాలే కాలే, తను కూడా నాలాగే మంచి కౌంటర్ ఇస్తుంది కదా మన నందు. మన నందునా? నీ బొంద. నా కూతురికి నీకు పోలికేంట్రా? అది జమ్ము, నువ్వు గమ్ము. సీరియస్లీ? కరెక్ట్, సేమ్ టు సేమ్, అదే పోలిక. కౌంటర్. మీరు చాలా గట్టిగా అనుకుంటున్నారు, మీ నర్వస్ నాకు వినబడుతుంది. జమ్ము గమేంటి? అమ్మా, నందినితో కిషోర్ విషయం మాట్లాడావా? ఎక్కడా? ఆ టాపిక్ ఎత్తితేనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైగా కిషోర్ కూడా అదో టైప్ లో బిహేవ్ చేస్తాడు కదా. మాటలా ఉంటుంది కానీ మనిషి మంచోడమ్మా. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే. నెక్స్ట్ వీక్ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, నందు నొప్పిస్తే అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకుని రావచ్చని చెప్పారాయన. ఎలా అయినా నందిని ఒప్పించాలి. నువ్వెన్ని చెప్పినా నేను అక్కడికి రాలేను, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్ కంటే ఇంపార్టెంట్ పని ఏంటి నీకు? అందరి మంచి కోసం లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు. నీకు కూడా మంచి జరుగుతుంది, నీ మనసులోని కోరిక తీరుతుంది. నిజంగా మనసులో ఉన్న కోరిక తీరుతుందా? తీరుతుంది. అయితే వస్తా. ఎలా వెళ్తున్నావు? మీ అందరూ ఫ్లైట్ లో వెళ్ళండి, నేను నందు మాత్రం కార్లో వస్తాను, బై రోడ్. వాట్? కిషోర్ తో కలిసి కార్లోనా? నో వే. అయినా తనతో రోడ్ జర్నీ అండి మీరెవరు లేకుండా? ఎవరు ఉండరు కాబట్టి నందిని ఇంప్రెస్ చేసి పడేస్తా. అసలు మ్యారేజ్ అయ్యే లోపు మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఆ మాత్రం స్పేస్ ఉండాలి కదా. సరే, నేను తనతో కార్లో రావాలి, అంతేగా? అంతే అంతే. వస్తా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మదా, ఇష్టం లేని వాడితో రోడ్ జర్నీ ఎలా చేస్తావమ్మా? ఇష్టం ఉన్నవాడు తోడుగా వస్తాడులే డాడీ. అవును, కేరళలో ఆ ఫ్యామిలీకి కొడుకు కోడలు కావాలంటే రాజు స్వాతిని పంపిస్తే సరిపోద్ది కదా, మనం ఎందుకు? నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడినా? వాళ్ళు ఉంటే కదా మాట్లాడడానికి. ఏమన్నా? ఏం లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ కి నేను ఎలాగో మునార్ వెళ్తున్నాను, సో నువ్వు కూడా వచ్చేస్తే ఫ్యామిలీ పర్పస్ ఆఫీస్ పర్పస్ రెండు వర్కౌట్ అవుతాయని నేను ఓకే చెప్పేశాను. ఏం కిషోర్, బాగున్నావా? వీళ్ళింటి దగ్గర బయలుదేరినప్పుడు బానే ఉన్నాను, మీ ఇంటికి వచ్చాకే నేను వచ్చేసాగా, అంతా బాగుంటుందిలే. మీకు అనుకూలంగా అర్థం చేసుకుంటారు మహానుభావులు. 1 సెకండ్ చెప్పు. నందుని పడేయటం స్టార్ట్ చేసావా? నందు ఏమైనా పేక మేడ ఉఫ్ఫటి పడిపోవడానికి? అయినా ఫస్ట్ బాలే పడలేదు, అప్పుడే మ్యాచ్ రిజల్ట్ అడిస్తావేంటి? మక్కడపులో చెడబుట్టావు కదా, పెట్టేఫరు. నువ్వేంటి ముందు కూర్చున్నావు? బ్యాక్ సీట్ ని కంఫర్ట్ గా ఉంటుందని. నాకు నందు పక్కనే కంఫర్ట్ గా ఉంటుంది, నువ్వు వెనక్కి కూర్చో బ్రదర్. ఓకే. హీరో వెనక్కి కూర్చుంటే నేను కూడా వెనక్కి కూర్చుంటా, నువ్వే డ్రైవ్ చేయి. మీ ఇద్దరైనా కూర్చుంటే నేను డ్రైవర్ అయిపోతాను. పర్లేదు, నేనే వెనక్కి కూర్చుంటాను.
ఎటు అంటే డ్రైవింగ్ అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉండదని. జరుగు. ఏ అటు కాదు ఇటు. ఇటు కూర్చో. అది నా ప్లేసు. నా ప్లేస్ ఇది. చాయ్ తాగు, టీ తాగు. బాగుంటుంది. నీ చాలు తీసుకుపో. ఈ సీట్ నాది. ఈ దరిద్రపు టైమింగ్. చెప్పు. ఎరా నందిని ఇంప్రెస్ చేసావా? ఇంప్రెస్? ఇక్కడ బాలుగాడు ఆల్రెడీ కంప్రెస్ చేస్తున్నాడు. నీకు విడాకులు కన్ఫర్మ్ రా. కారణం కాదు. ఆపలేదు, ఆగింది. బ్లేడీ లోకల్ కార్స్. ఓపెన్ ద బానెట్. వాటర్ అర్జెంట్. నీ కార్ మెకానిజం తెలుసా? తెలీదు. మరి బాలెట్ ఎత్తి చూస్తున్నావు? ఇలాంటి సిచ్యువేషన్ లో అందరు ఇలానే చూస్తారు. అది ప్రోటోకాల్. ఓ, ఆయన ఎత్తి చూసిన వాళ్ళందరికీ మెకానిజం తెలుసు అనుకోవడం మూర్ఖత్వం. కార్లని గర్ల్ ఫ్రెండ్స్ అని రెగ్యులర్ గా చేంజ్ చేయాలి. ఆయిల్ చేంజెస్ సరిపోతుంది అనుకుంటే ఇదిగో ఇలానే చేస్తాయి. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలు. దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో గూగుల్లో సర్చ్ చేసి చూడు. എന്താ പ്രശ്നം? మీరు మాట్లాడేది మలయాళం అనే విషయం తప్ప ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసి కొట్టండి. మీరు తెలుగు వాళ్ళ? ఓ, మీరు కూడా తెలుగు వాళ్ళేనా? నా వైఫ్. ఓకే, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాబట్టి ఆగం, లేకపోతే బానెట్ ఎత్తి సెల్ఫీగా దిగుతామండి ఇక్కడ. ఇందో అంకుల్ బిజ్జుకి ఫోన్ చేసి ప్రాబ్లం ఏంటో చూడమా. ఓకే. మెకానిక్ వచ్చి బాగు చేసేస్తాడు. అంతవరకు మా ఇంట్లో ఉండండి, దగ్గర. ఓకే సార్. అయ్యో పర్లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. మెకానిక్ రావాలి, ప్రాబ్లం ఏంటో చూడాలి, రిపేర్ చేయాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. లాట్ ఆఫ్ టైం. అసలే హిల్ ఏరియా, సో ప్లీజ్ కాంట్ ట్రస్ట్ ఇట్. సరే సార్. ఏంటి సార్ డెకరేషన్ అంతా? ఏమైనా ఫంక్షనా? మా 25th వెడ్డింగ్ యానివర్సరీ, అందుకే చిన్న ఫంక్షన్. 25th యానివర్సరీ. కంగ్రాట్యులేషన్స్. Thank you. మేడం ఇక్కడ. జయా, మై వైఫ్. నమస్కారం. నమస్కారం. ചേട്ടാ ആരാ മനസ്സിലായില്ല? మన గెస్టులు తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళ? ఏ ఊరు మీది? ఈ నెల పరిచయం? సారీ, తెలుగు వాళ్ళని చూసి తెలుగులో మాట్లాడి చాలా రోజులైంది. అందుకే ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వదిలే, భోంచేయండి. ఇందు ఇవరికెల్లాం ఆడిపొడి ఫుడ్ ఎడుకు. ఊణ ఊణ ఊనాడు పో చెల్లె. తెలుగు వాళ్ళని చూస్తే తనకి తన సొంత వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. అందుకే అంత ఎక్సైట్ అవుతుంది. అయినా తెలుగు వాళ్ళు ఏమైనా అంతరిక్షంలో ఉన్నారా కనిపించకపోవడానికి? వాళ్ళ ఊరు వెళ్తే కనిపిస్తారు కదా కుప్పలు కుప్పలు. తను సొంత ఊరికి వెళ్ళి 25 ఏళ్ళయింది. మాది లవ్ మ్యారేజ్. 25 ఏళ్ల కిందట నర్సాపురంలో నేను ఓఎన్జీసీలో పనిచేసేవాడిని. తనది అంతర్వేది. పెద్దవాళ్ళు ఎవరు మా పెళ్లి ఒప్పుకోలేదు. తను నన్ను నమ్మి నాతో వచ్చేసింది. వాళ్ళ మాట వినకుండా తను నాతో వచ్చేసిందని తనతో వాళ్ళ సంబంధాన్ని కట్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదు, తను అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళంతా నా వైపు చుట్టాలి. నేనెంత బాగా చూసుకున్నా తనకు తన వైపు వాళ్ళు లేరని ఫీల్ అవుతూ ఉంటుంది. అంతర్వేదంటే
మీ పేరు జయలక్ష్మి కదా? అవును. నర్సాపూర్లో వైన్ కాలేజ్ చదువుకున్నారు కదా? అవును. అంతర్వేది తీర్థంలో జీలు తింటాం, రంగులు రాట్నవి ఆడుకోవడం చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం కదా? అవును. ఇదంతా మీకెలా తెలుసు? ఎందుకంటే నువ్వు మా అత్తయ్యవి కాబట్టి. అత్తయ్య నేనా? ఎలాగా? ఎలా అంటే నువ్వు నువ్వు నా పెద్దన్నయ్య రాము కొడుకువా? చిన్నన్నయ్య కృష్ణ కొడుకువా? అవునత్తయ్య, బాలుని. కృష్ణన్నయ్య కొడుకు. నమ్మలేకపోతున్నాను. ఏమండి ఏమండి విన్నారా? నా మేనల్లుడు బాలు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వీడు చాలా చిన్నవాడు, ఇంతే ఉండేవాడు. అప్పుడు నేను చిన్నవాణ్ణి కాబట్టి నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అత్తయ్య. కన్నానే ఎప్పుడు నీ గురించి మాట్లాడుతుండేవాడు. నిజంగానా? అవును. ఈరోజు మాయ మీ లవ్ స్టోరీ చెప్పకపోయి ఉంటే అసలు ఎవరో గుర్తుపట్టలేకపోయాను అత్తయ్య. నమ్మలేక. ఈ అమ్మాయి నువ్వెవరా? నేను మీ కూతురు అవుతాను ఆంటీ. హస్బెండ్ అండ్ వైఫ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. కంగ్రాచులేషన్స్. ఈయనెవరు? నా కజిన్ బ్రదర్. జస్ట్ కజిన్. వీళ్ళని ఇక్కడే నించోబెట్టి మాట్లాడదాం, లోపలికి తీసుకెళ్దాం. అయ్యో సారీ సారీ. చెరిచేవడెవరు? అరగంట అంట మరుమగన్ భార్య. నమస్కారం అండి. ఎవరికో రూప్ రెడీ అక్కడ ఇప్పుడే. సరే సరియా మీరు ఫ్రెష్ అయ్యారండి. చాలా మంది ఉన్నారు, అందరికి పరిచయం చేయాలి. త్వరగా రండి. ఓకే. సరే అత్తయ్య. ఏ, పద. ఏమండి దేవుడు అడిగింది ఇస్తాడండి, కాస్త లేటుగా ఇస్తాడేమో. ఇన్నాళ్ళకి నా వాళ్ళు నా ఇంటికి వచ్చారు. అందరికి రిలేషన్స్ ఇచ్చే నా హీరోకి ఇన్నాళ్ళకి సొంత ఫ్యామిలీ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఏయ్, ఏంటి? నువ్వు బాలు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పడం నాకు నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. అయినా అలా ఎలా చెప్తాం? తనకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా రిలేషన్ కలిసింది, నువ్వెందుకు రిలేషన్ కలుపుకున్నావు మధ్యలో? ఇన్ని ఇయర్స్ లో నా హీరోకి ఫస్ట్ టైం రియల్ రిలేషన్ దొరికింది. ఆ రియల్ రిలేషన్ లో నేను కూడా ఉండాలనుకున్నా. నేను చెప్పేసా ఇది ఫిక్స్. ఏంటి ఫిక్స్? మీ ఇద్దరు ఫేక్ వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం చెప్పేస్తా. చెప్పనులే, కానీ ఇది యాక్టింగ్ అని మాత్రం మర్చిపోకు. మరి రాధిక ఆప్టర్గా ఇన్వాల్వ్ అయిపోకు. గెట్ లాస్ట్. ఇదే మీ గది. ఓకే అంకుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాట్ బ్యాడ్. ఉందా? ఏంటి అసలు ఉందా? ఏంటయ్యా? ఆలోచన. మొగుడు పెళ్ళాల మధ్య నువ్వెందుకు? వాళ్ళు నీకు వేరే గది ఉంది, నాతో రా. వీళ్ళిద్దరు గదిలో ఏం చేస్తున్నారు? కనిపించట్లేదే, వినిపించట్లేదే. ఎన్నమ్మా? ఈ కర్టెన్ కొంచెం గాలికి. ఉందా? అసలు ఉందా? ఆలోచనగా ఉంది. కాదు, బుద్ధి. బుద్ధి ఉందా? మొగుడు పెళ్ళాల లోపలుంటే ఏం చూస్తున్నావు? అంటే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తేను. అనిపిస్తే చూసేస్తావా? కొంచెమన్నా ఉండాలి. బుద్ధిగా వచ్చింది. కాదు, సిగ్గు. వావ్, ఎంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. రండి, అందరినీ పరిచయం చేస్తాను. విశ్వ నా కొడుకు. విశ్వ ఎవరొచ్చారో చూడు. నమస్తే. నా మేనల్లుడు బాలు. హలో విశ్వ. కజిన్స్ ఇద్దరు. మనసులో అత్తయ్య మావయ్య ఎవరికండో. నమస్కారం. బాలు నా మేనల్లుడు ഭാര്യ. ശരി. നിങ്ങൾ അന്വേഷിച്ചു വന്നു. എനിക്ക് വരില്ല, ഇപ്പോഴാ ഞാൻ വരുന്നത്. വളരെ സന്തോഷമാ മാവയ്യ. వాళ్ళ మేనల్లుడు వచ్చినందుకు అత్తయ్య చాలా హ్యాపీగా ఉంది మావయ్య. 25 ఏళ్ళుగా తన వాళ్ళ కోసం ఎదురు చూస్తుందిగా. మీ ఆడవాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఇచ్చే ఆనందం ఇంకెవ్వరు ఇవ్వలేదు. చాలా నా కోసం వేసుకోరా. పప్పడాలు చాలా బాగుంటాయి ఇక్కడ, స్పెషల్. టేస్టీగా ఉంది కదా? ఉందా? అసలు ఉందా? ఏంటే ఉండేది? బుద్ధ, సిగ్గ, ఆలోచన. పసి. ఏయ్, అదే ఆకలి. పసి లేదు, కసి ఉంది. కొరుకు తెల్లు ఎలా? మా 25th వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడున్న కపుల్స్ అందరికీ ఐ హావ్ ఎ స్మాల్ క్వశ్చన్. సిన్సియర్ గా సమాధానం చెప్పాలి. గుడ్. ఇన్నేళ్ల మీ కాపురంలో సరదాగా అయినా
సీరియస్ గా అయినా ఒకరితో మరొకరు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను లేకపోతే ఎంతో హ్యాపీగా ఉండేదని ఎన్నిసార్లు అన్నారు. నో 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 ఛాన్స్, డెఫినెట్ గానే ఉంటారు. అలా అయితే నేను మంత్లో 8 టైమ్స్ చెప్తా. 8 టైమ్సా? అదేమి లెక్క? ఎవ్రీ వీకెండ్ పబ్ కి వెళ్ళొద్దు అంటాను, కానీ వెళ్తాడు. రాగానే నిన్ను అనవసరంగా చేసుకున్నాను అంటాను. సో 4 వీకెండ్స్ 8 టైమ్స్ కదా. గుడ్ గుడ్. నేనైతే మీ పిన్ని సాంబారు పెట్టిన ప్రతిసారి అంటాను, అనవసరంగా నిన్ను చేసుకున్నాను, ఆళ్వార్ వీధిలో ఆండాళ్ళ చేసుకున్నా బాగుండేది అని. నువ్వు చెప్పు నందిని, నీకు ఈ బాలుని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళకి ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే ఎందుకు అనుకుంటారు? రీసెంట్ గా మ్యారేజ్ అవటం ఏంటి అంకుల్? మాకు మ్యారేజ్ అయి 15 years అయింది. 15 years? అవును అంకుల్, తాళి కడితేనే మ్యారేజ్ అయినట్ట. మనసులో ఒక మనిషి మీద ఇష్టం ఉండి ఆ మనిషితో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఫీలింగ్ వచ్చిందంటేనే ఆ మనిషితో మనకి పెళ్ళైపోయినట్టు. చిన్నప్పటి నుండి నాకు బాలు అంటే చాలా ఇష్టం. నాతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. బాలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు అంకుల్, నువ్వు ఎవరికి ఏమిస్తావో నీకు తిరిగి అదే వస్తుందని. అందుకే చిన్నప్పటి నుంచి నేను తనకి ప్రేమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక రోజు అదే తిరిగి రాకపోతుందా అని. ఒకవేళ నువ్వు కోరుకున్న ప్రేమ బాలు నీకు ఇవ్వకపోతే ఏం చేసేదని? ఎక్కడో చదివాను అంకుల్, నా ప్రేమే నిజమైతే నువ్వెందుకు నాకు, నీ జ్ఞాపకాలు చాలు. బాలు నన్ను చేసుకోకపోయినా, నన్ను నా ప్రేమని పట్టించుకోకపోయినా కూడా లైఫ్ లాంగ్ తన జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. అంత ఇష్టం తనంటే నాకు. నేను అనవసరంగా చేసుకున్నాననే మాట సరదాకి కూడా అనను ఆంటీ. ఎందుకంటే తనని చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నీకు వాడి మీద అంత ఇష్టం ఉంది కాబట్టి ఆ దేవుడి మీ ఇద్దరిని ఒకటి చేశాడు. ఆంటీ, సెలబ్రేషన్ కోసం అందరూ వెయిటింగ్. రండి.